హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు. అన్ని ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, లవ్, క్రష్. సో, ఏ ప్రాబ్లంలో ఉన్న మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరైనా చూడొచ్చు. మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కోసం కానీ, లేకపోతే ఎవరి కోసమైనా ఈ ఫ్రెండ్స్ కోసమై వచ్చినప్పుడు అక్కడ లవ్ అని వచ్చినప్పుడు స్ట్రాంగ్ బాండింగ్ అని తీసుకోండి. ఓకే. అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడొచ్చు. సో, మీ పర్సన్, మీ మనసులో ఉన్న వ్యక్తి అట్ ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట. పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా? కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి. వాళ్ళతో ఉన్న మెమరీస్ తలుచుకోండి. అట్లీస్ట్ 3 టైమ్స్ వాళ్ళ నేమ్ తలుచుకొని రీడింగ్ చూడండి. అండ్ ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో అప్పుడు మీకు కూడా రీడింగ్ రెసొనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి. ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ ఇది నా కోసమేమో అనుకోకండి. ఎంతవరకు రెసొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. రెస్ట్ది వదిలేసేయండి. ఎందుకంటే ఇది యూట్యూబ్లో చూసే అందరూ చూస్తారు కాబట్టి ఎంత పర్సెంటేజ్ మీకు రెసొనేట్ అవుతే అంత పర్సెంటేజ్ తీసుకోండి. ఒకవేళ మీకు సంబంధించిన మెసేజ్ రాలేదు అంటే అది మీకు కాదు అనుకోండి. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకోవాలి, నాకు యాక్యురేట్గా రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మనీ పరంగా గ్రోత్ గురించి కానీ, సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు రీయూనియన్ అవుతుందా లేదా, మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు, ఇట్లా అనమాట. లేకపోతే మూవ్ ఆన్ అయిపోవడం బెస్టా? ఇట్లా మీ సిచ్యువేషన్కి, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సొల్యూషన్ కావాలి అంటే డెఫినెట్గా పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో రీడింగ్ పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తేనే రీడింగ్ పాజిటివ్ వస్తుందండి. మీరు నెగిటివ్ ఆలోచిస్తే రీడింగ్ నెగిటివ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయితే ఆ ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుందండి. బికాజ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు, ఐ కాంట్ డూ ఎనీథింగ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి.
10 of Wands, Ace of Cups, 6 of Wands, Magician, 4 of Cups, Eight of Swords, 7 of Wands, the Fool, the Moon, 2 of Wands, Strength, 2 of Swords, the Emperor, 6 of Cups, Page of Swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. మిమ్మల్ని తన ఫ్యామిలీ లాగా చూస్తున్నారు, తన ఫ్యామిలీ అనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్ ఉండాలి, ఫ్యూచర్లో కూడా మీరు తనతో పాటు కలిసి ఉండాలి, తన ఫ్యామిలీతో పాటు కలిసి ఉండాలి. తన హ్యాపీనెస్లో కానీ సాడ్లో కానీ మీరు తనతో ఉండాలని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. 10 అంటే కంప్లీషన్ అండి. సో మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్లో ఒక కంప్లీషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నారు. బికాజ్ ఇక్కడ అదే రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య లైక్ స్టేటస్ కానీ లేకపోతే సొసైటీ కానీ కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ కాస్ట్ డిఫరెన్స్ కానీ ఇవన్నీ ఏమున్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యామిలీ లాగా చూస్తున్నారు. అండ్ తన ఫ్యామిలీతో పాటు ఒప్పించడానికి, మీ మ్యారేజ్కి ఒప్పించడానికి కూడా ఈ పర్సన్ అయితే ట్రై చేస్తున్నారు, ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీరు మ్యారీడ్ సిచ్యువేషన్ అయి ఉన్నా సరే తన ఫ్యామిలీని ఒప్పించాలి, మీరు తను కలవడానికి తన ఫ్యామిలీని ఒప్పించాలి అని అయితే ప్రయత్నాలు అయితే ఈ పర్సన్ చేస్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ 10 వచ్చింది అండ్ ఇక్కడ కూడా స్టార్టింగ్ 10 వచ్చింది, 10 వచ్చింది. సో మేబీ మీ లైఫ్లో ఏదో ఒక కంప్లీషన్ అయితే రాబోతోంది. ఆ తర్వాత కంప్లీషన్ తర్వాత ఏస్ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ ఈ పర్సన్ వాళ్ళ మనసు విప్పి మనసులో ఉన్న ప్రేమ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. సో ఏదో వాళ్ళ ఫ్యామిలీతో చెప్పి ఒప్పించేసి ఈ బర్డెన్ దించేసుకొని, ఈ స్ట్రెస్ దించేసుకొని, ఈ బర్డెన్ దించేసుకొని మళ్ళీ మీతో న్యూ లవ్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు, అదే ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని ఒప్పించాలి, ఈ బర్డెన్ దించేసుకోవాలి. తనకి చాలా కష్టంగా ఉంది మీ నుంచి దూరంగా ఉండడం కానీ, ఒక్కతే మేనేజ్ చేసుకోవడం కానీ, మీ నుంచి దూరంగా ఉండడం ఈ పర్సన్కి చాలా కష్టంగా ఉంది అండ్ స్ట్రెస్ఫుల్ అవుతున్నారు. అండ్ డైలీ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇది కాక వాళ్ళ ఆఫీస్ ప్రెషర్ కానీ, వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ మీరు లేకుండా, వర్క్ ప్రెషర్ కానీ ఫ్యామిలీ ప్రెషర్ కానీ అంతా ఒక్కళ్ళే చూసుకోవాల్సి వస్తుంది మీరు లేకుండా. అది వీళ్ళకి చాలా కష్టంగా ఉంది. మేబీ మీరు తోడు ఉంటే ఆ పర్సన్కి సపోర్టివ్గా ఉండేది. ఇప్పుడు అది లేకపోవడంతో ఈ పర్సన్కి చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ నిదానంగా అయితే ఒక స్టెబిలిటీ కావాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎందుకంటే వీళ్ళైతే మీకు అట్రాక్ట్ అవుతున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ టీం వర్క్ కూడా చేయాలి అనుకుంటున్నారండి. ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళని ఒప్పుకోకపోతే ఎవరితో అయినా చెప్పి, ఇంకెవరైనా సపోర్ట్ తీసుకొని ఈ రిలేషన్ని ఒప్పించాలి, వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పించాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొక వ్యక్తి సహాయం తీసుకొని, అది వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని అయితే టీం వర్క్ చేసి
దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నారు. బికాస్ 10 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మీతో ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది కంప్లీషన్ అనేది మీతోనే వాళ్ళ లైఫ్ ఉంది అని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలండి ఇక్కడ, మీలాగా ప్రేమగా చూసుకునేది, కేరింగ్ తీసుకునేది వాళ్ళకి ఇంకెవరూ లేరు, ఎవరు దొరకరు కూడా. అంటే ఈ పర్సన్‌ని మీరు అంతలా అర్థం చేసుకున్నారు. నీలాగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా నాకు ఇంకెవ్వరూ రారు నా లైఫ్‌లో. నీ అంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు నా లైఫ్‌లో ఇంకెవ్వరూ ఉండరు అని కూడా అది కూడా చెప్తున్నారు. నన్ను నీలాగా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. అండ్ నన్ను నీలాగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు అనైతే. సో ఈ కార్డ్స్ అన్నిటికీ సేమ్ మీనింగ్ అదే అనమాట. సో కంప్లీట్‌గా ఇక్కడ 3 టర్న్స్ కనిపిస్తున్నాయి. 10 ఆఫ్ కప్స్ అండ్ మీతో వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మీరుంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. తన హ్యాపీనెస్ కోసం ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టమైనా భరించాలి అనుకుంటున్నారు. తప్పదు అనుకుంటున్నారు. ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వాళ్ళ మనసులో ఉన్న లవ్, వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ మీకు చెప్పాలి. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అనేది దింపేసుకోవాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ నువ్వంటే ఇష్టం లేదు అనని మీ నుంచి దూరంగా ఉంటున్నారా, లేకపోతే ఫ్యామిలీ కోసం మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా? అదంతా లేదండి. జస్ట్ వాళ్ళు అట్లా చేస్తున్నారంటే వాళ్ళ లవ్ అయితే మీకు ఎక్స్ప్రెస్ చెయ్యాలి. ఏస్ ఆఫ్ కప్స్ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. బట్ వీళ్ళేంటంటే అది ఓపెన్ అప్ అయి చెప్పట్లేదు. ప్రాబ్లం అది. వాళ్ళైతే ఇంకా ఇదంతా ఈ దూరం ఇదంతా ఈ ఈ ఆటలంతా వద్దు, ఇది తనకే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మేబీ వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం ఉంది, ఎంత ప్రేమ ఉందని మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అట్ ప్రెజెంట్ వీళ్ళ మైండ్ చెప్పే మాటలు కాదు, వీళ్ళ మనసు చెప్పేది. మనసులో ఉన్న మాట బయటికి చెప్పేయాలి అనుకుంటున్నారు. వీళ్ళ మనసు మాట వినాలి అనుకుంటున్నారు. మైండ్ మాట కాదు, మనసులో ఉన్న మాట వినాలి. మనసులో ఉన్న వాళ్ళకి ఆ ప్రేమ చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, సో సంథింగ్ మీ మనసు గెలుచుకోవాలని కానీ, వాళ్ళ మనసులో ఉన్న మాట ఎక్స్ప్రెస్ చేసి ఈ రిలేషన్షిప్ ఒక ఫ్యూచర్ అయితే ఉండాలి, అబండెన్స్ అయితే రావాలి అని అయితే కోరుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ అయితే సంపాదించాలి అనుకుంటున్నారు. ఈ బర్డెన్ వద్దు మీకు, ఈ పర్సన్కి మధ్య ఈ భారం వద్దు, ఈ డిస్టర్బెన్స్ వద్దు, ఈ కష్టాలన్నీ వద్దు, ఈ స్ట్రెస్ అంతా వద్దు. అండ్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని అయితే ఈ పర్సన్ ఉంది. ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఇంట్లో చెప్పి ఒప్పించి, ఫ్యామిలీకి చెప్పి ఒప్పించి మీరు మిమ్మల్ని దూరం చేసుకోవాలని అయితే ఈ పర్సన్ అనుకోవట్లేదు. మీతో కలిసి తన ఫ్యూచర్ హ్యాపీగా ఉండాలని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ సో ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారో ఏమో కానీ, బట్ ఆ విషయం మీకు వచ్చి చెప్పాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఏదో విక్టరీకి సంబంధించిన విషయం, మేబీ వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఆ విషయమైనా చెప్పడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారని కానీ, లేకపోతే మీరు తన మనసు గెలిచేసుకున్నారని కానీ, సో ఈ విషయం మీకు చెప్పడానికి ఈ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మెజిషియన్, ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నారండి. మీతో కలిసి ఫ్యూచర్లో
కూడా ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. అండ్ అదే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఈ పర్సన్. మీరు కానీ, మీ పర్సన్ కానీ తెలియకుండా ఏంటంటే ఒకరినొకరు మేనిఫెస్టేషన్ చేయడము, ఒకరి గురించి ఒకరు ఆలోచించడం వల్ల మీ ఆలోచనలు అనేది మేనిఫెస్టేషన్, తన ఆలోచనలు మీకు మేనిఫెస్టేషన్ అవుతున్నాయి అండ్ మీ ఆలోచనలు తనకి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో, మేనిఫెస్టేషన్స్ అయితే జరుగుతోంది. కాబట్టి ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోతున్నారు. అండ్ 4 ఆఫ్ కప్స్, ఈ పర్సన్ మీరు లేకుండా చాలా సాడ్‌గా ఉన్నారండి. చాలా బాధగా, చాలా దిగులుగా. ఈ అమ్మాయి చూడండి ఎట్లా కూర్చొని బాధపడుతుంది. అట్లా అన్నమాట. మీరు లేకుండా ఈ పర్సన్ అయితే హ్యాపీగా లేరు. చాలా దిగులుగా, చాలా బాధగా, చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అయితే ఈ పర్సన్ ఉన్నారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ 8 ఆఫ్ స్వర్డ్స్ సారీ. ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ మీ నుంచి, మీ ఆలోచనల నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. బికాజ్ మేనిఫెస్టేషన్స్ అనేది జరుగుతుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్ ఏంటంటే మిమ్మల్నే కావాలని కోరుకుంటుంది. మీ ప్రేమ కోసం, మీ అటెన్షన్ కోసం, మీ అటెన్షన్ కోసం కోరుకుంటుంది. మిమ్మల్ని చూడాలని కానీ, మిమ్మల్ని కలవాలని కానీ, సో ఏదో విషయం మీతో చెప్పాలని కానీ ఇక్కడ ఈ పర్సన్ మనసు మాత్రం కోరుకుంటుంది. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఎట్ ప్రెజెంట్. ఎంత సాడ్‌గా ఉన్నా సరే ఈ పర్సన్‌కి మీ గురించి ఆలోచనలు ఏ పని చేస్తున్నా, ఏ వర్క్‌లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ గురించే ఆలోచనలు ఉంటూ ఉంటాయన్నమాట మైండ్‌లో. బికాజ్ మేనిఫెస్టేషన్ అనేది నడుస్తుంది కాబట్టి అలాగే ఉంటుంది. అండ్ 7 ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు తన మనసు చెప్పే మాటలు వినాలనుకుంటున్నారు. ఇంకా ఇంకా తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. తన మనసు చెప్పే మాటలు వినాలనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సరే అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే బ్లాక్, అన్బ్లాక్ మీ ఇద్దరి మధ్య నడుస్తూ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే చెప్పాను కదా, తన మనసుని ఓపెన్ చేసి మేబీ ఇప్పటిదాకా వాళ్ళ మనసులో ఉన్న మాట మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేదేమో, వాళ్ళ ప్రేమ మీకు చెప్పలేదేమో. బట్ ఇప్పుడైతే ఇంకా తన వల్ల కాదు, మీకు దూరంగా ఉండడం తన వల్ల కాదు. తన కంట్రోలింగ్ కెపాసిటీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి. మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఒప్పించాలి. ఈ రిలేషన్‌షిప్‌ని ఫర్దర్‌గా తీసుకొనెళ్ళాలి. అండ్ మీతో కలిసి న్యూ బిగినింగ్ చేయాలి. న్యూ స్టార్ట్ చేయాలి. హ్యాపీగా ఉండాలి. మీరిద్దరూ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా సంతోషంగా ఉండాలి అనైతే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ మూన్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏమన్నా ఇల్యూషన్స్ ఏదన్నా ఉన్నా, అపోహలు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ ఏంటంటే తొలగించేసుకొని మీకు ఒక క్లారిటీ ఇస్తూ ఇద్దరూ ఏంటంటే ఈ పెయిన్ నుంచి బయటపడాలి అనైతే అనుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్లో కూడా ఉండాలనుకుంటున్నారండి. ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంది. మీతో కలిసి ఈ రిలేషన్షిప్‌ని ఫర్దర్‌గా తీసుకెళ్ళాలని అయితే ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏవైతే హిడెన్‌గా ఇల్యూషన్స్ ఏమైనా ఉండుంటే గనక ఈ న్యూ బిగినింగ్‌కి, ఈ 2 ఆఫ్ వాండ్స్‌కి, ఫ్యూచర్‌కి మధ్యలో ఏదైనా ఇల్యూషన్స్ ఉన్నా సరే అవి తను ఒక క్లారిటీ ఇవ్వాలని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ స్ట్రెంగ్త్, ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కొంచెం పాస్ట్‌లో ఈ పర్సన్ మేబీ ధైర్యం చేయలేకపోవచ్చు ఈ రిలేషన్షిప్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి. తన మనసులో ఉన్న మాట చెప్పడానికి తన దగ్గర ధైర్యం లేకపోవచ్చు. ఎట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్‌కి ఆ డేరింగ్ అనేది వచ్చింది. పాస్ట్‌లో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్‌గా అట్లా ఉండేవాళ్ళు. మీ వైపు ఒక డెసిషన్ తీసుకోమంటే మాత్రం భయపడుతూ ఉండేవాళ్ళు. మీ మీద ఉన్న అభిప్రాయం చెప్పమంటే భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఎట్ ప్రెజెంట్ అదంతా ఏం లేదు.
ఈ కన్‌ఫ్యూజన్స్‌కి తన మైండ్‌లో అది చూస్ చేసుకోవాలా, ఇది చూస్ చేసుకోవాలా అనే దానికి కన్‌ఫ్యూజ్డ్ ఎక్కువ ఉండేవాళ్ళు మీ పర్సన్. ఆలోచించేవాళ్ళనమాట. ప్రతిసారి చాలా ఎక్కువ ఆలోచించేవాళ్ళు. అండ్ ద ఎంపరర్ ఇప్పుడు తన ఈగో కూడా పక్కన పెట్టేసి మీతో రీయూనియన్ చేసుకోవాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎంపరర్ కార్డ్ 6 ఆఫ్ కప్స్. సో మీతో ఏదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. ప్రేమించిన వాళ్ళ దగ్గర, ఇష్టపడిన వాళ్ళ దగ్గర, మన అనుకున్న వాళ్ళ దగ్గర అదంతా ఏమీ చూపించొద్దు. ఈగో యాటిట్యూడ్ ఇవన్నీ చూపించొద్దు. నాకు నా పర్సన్ ఇంపార్టెంట్. వాళ్ళు నా పక్కన ఉంటే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ 6 ఆఫ్ కప్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుందండి. నన్ను నీలాగా ప్రేమించేవాళ్ళు కానీ, నన్ను నీలాగా అర్థం చేసుకునేవాళ్ళు కానీ ఇంకెవరు లేరు, రారు. ఇప్పుడు ఇవన్నీ ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ ఈగో పక్కన పెట్టలేనా అనుకుంటున్నారు. ఈ యాటిట్యూడ్ పక్కన పెట్టలేనా అనుకుంటున్నారు. అండ్ ఎవరి దగ్గరైనా చూపించొచ్చు కానీ ప్రేమించిన వాళ్ళ దగ్గర ఈగో యాటిట్యూడ్లు ఏంటి అనేది ఇప్పుడు మీ పర్సన్‌కి రియలైజేషన్ అయింది. అండ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు మిమ్మల్ని అయితే మీ పర్సన్ స్పైయింగ్ అయితే చేస్తున్నారండి. లైక్ సోషల్ మీడియా కానీ, ఇంకా ఎలాగైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేస్తున్నారు. మిమ్మల్ని అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. మీ యాక్టివిటీస్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు. మీరు తను లేకుండా ఎలా ఉంటున్నారు, తనొక్కళ్ళే ఇలా ఇబ్బంది పడుతున్నారా? లేకపోతే మీరు కూడా ఆ పెయిన్ అనేది తీసుకుంటున్నారా? మీరు పెట్టే స్టేటస్‌లు కానీ, మీరు పెట్టే డీపీస్ కానీ, చేంజ్ చేసే డీపీస్ కానీ, మీరు ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఎక్కడైనా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎక్కడైనా సరే ఈ పర్సన్ మీకోసం వెతుకుతున్నారు. మీరెక్కడ అవైలబుల్‌గా ఉంటారా అని ఈ పర్సన్ సెర్చ్ చేస్తున్నారు. బికాజ్ మీరంటే అంత ప్రేమ ఉంది, అంత ఇష్టం ఉంది కాబట్టి స్పైయింగ్ అయితే చేస్తున్నారు. సో ఇది పక్కన పెడదాము. ఇది తీసుకోండి. పర్సన్ ఆన్ యువర్ మైండ్. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పర్సన్ అయితే మీతో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు, చిల్డ్రన్ కావాలనుకుంటున్నారు. ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో మేబీ చిల్డ్రన్ వల్ల మళ్ళీ మీరు కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు యూనివర్స్. మీతో అయితే ఫ్యూచర్ చూడాలనుకుంటున్నానండి. ట్రస్ట్, దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. ఈ సిచ్యువేషన్లో మీరు ఇంకా నమ్మకం ఉంచవచ్చు, ట్రస్ట్ చేయొచ్చు ఈ పర్సన్ని అని మీ పర్సన్కి అనిపిస్తుంది. మిమ్మల్ని నమ్మొచ్చు అని మీ పర్సన్కి అనిపిస్తుంది. Unrequired love. There is not enough attraction or chemistry to keep this relationship going. సో పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్కి ఎలా అనిపించిందంటే ఈ రిలేషన్షిప్లో అంత అట్రాక్షన్ కానీ, అంత కెమిస్ట్రీ కానీ లేదు, అవసరం లేదు ఈ ప్రేమ అని అనిపించింది మేబీ పాస్ట్లో. బట్ ఇప్పుడైతే కావాలి, ట్రస్ట్ ఉంచొచ్చు అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మీ వైపు మీ పర్సన్ వస్తున్నారు. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో తన ఫ్రెండ్స్ హెల్ప్ ఏదో తీసుకున్నట్టున్నారు. మేబీ ఈ క్లారిటీ మీ పర్సన్కి రావడానికి కూడా తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే తనకు ఒక క్లారిటీ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. కీప్ ఆన్ ఓపెన్ మైండ్, యువర్ సోల్మేట్ డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ టైప్. సో తను మేబీ పాస్ట్లో ఏంటంటే చాలా క్లోజ్డ్గా ఉండేవాళ్ళు, ఓపెన్ మైండెడ్గా ఉండేవాళ్ళు కాదు. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి ఉండొచ్చు, ఓపెన్ మైండ్గా ఉండు, అప్పుడే నీకు నచ్చిన వాళ్ళు
నిన్ను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అని మేబీ చెప్పుండొచ్చు. అందరూ నీలాగా నీ సోల్మేట్ కూడా, నీ పర్సన్ కూడా నీలాగే ఉండరు కదా అని మేబీ వీళ్ళకి చెప్తూ ఉండుండొచ్చు. అదే ఇక్కడ చూడండి, మీ సోల్మేట్ నీలాగే ఉండాలని రూల్ ఏం లేదు. అందరూ నీలాగే ఉండాలని అనుకుంటావు, అది చాలా తప్పు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, వాళ్ళ విధానం వాళ్ళకు ఉంటుంది. అట్రాక్షన్, యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. సో ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్షన్ అవుతున్నారు కాబట్టి, తన మనసులో ఉన్న అట్రాక్షన్ అవుతున్నారు కాబట్టి తన మనసులో ఉన్న మాట చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, ఇట్ ఈస్ సేఫ్ యూ టు లవ్, ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ఆల్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పడం కరెక్టే అని వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది కాబట్టి చెప్పాలి అనుకుంటున్నారు. సో మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజ్ వస్తుంది చూద్దాం. ఓన్లీ 1 కార్డ్ అండి, ఎక్కువ తీసుకోండి. నేను ఇక్కడ కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. మీ పర్సన్ ఏమంటున్నారంటే, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది అంటున్నారు. తనకి పట్టించుకోవట్లేదు, తనని కేర్ చేయట్లేదు, మీరు ఆల్మోస్ట్ ఈ పర్సన్ నుంచి దూరంగా ఉంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీ మీద కంప్లైంట్ అయితే ఉందంట. డెసిషన్, ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. ఆల్రెడీ చెప్పాను కదా తను ఒక డెసిషన్ తీసుకున్నారు అని. ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్, ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అని మీ పర్సన్ కనిపిస్తుంది. ఎమోషనల్ బ్యాగేజ్, మై హార్ట్ ఈజ్ టయర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. మేబీ ఈ పర్సన్ ఏమంటున్నారంటే, తనకి కొంచెం టైం కావాలి అంటున్నారు. క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐఎమ్ రైట్. వైబ్రేషన్, దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. సో మీకు మీ పర్సన్కి తెలియకుండా ఏదో ఒక కనెక్షన్ అయితే ఉంది అని ఫీల్ అవుతున్నారు. చూడండి ఇక్కడ మీ మనసు నుంచి వాళ్ళ మనసుకి అండ్ వాళ్ళ మనసు నుంచి మీకు ఏదో తెలియకుండా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉందని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, లవ్ యూ, యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.